డైనోసర్లు భూమిమీద నుంచి ఎలా అంతరించిపోయాయి? సుమారు 23 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసర్లు భూమిపై రాజుల్లా జీవించేవి. అడవులు, పర్వతాలు, సముద్రతీరాలు ప్రతిచోటా వీటి ఆధిపత్యముండేది. వాటిలో కొన్ని భారీ మాంసాహారులు, కొన్ని శాకాహారులు. టెరానోసారస్ రెక్స్, టీరెక్స్, ట్రైసెరటాప్స్, వెలోసిరాప్టర్ వంటి జాతులు అత్యంత శక్తివంతమైనవి. ఆ సమయంలో భూమి వాతావరణం వేడిగా, ఆక్సిజన్ ఎక్కువగా ఉండేది. జీవవైవిధ్యం అద్భుతంగా ఉండేది. సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ఒక భారీ గ్రహశకలం పడింది. ఇది మెక్సికో ప్రాంతంలో పడినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ గ్రహశకలం వ్యాసార్థం సుమారు 10 కిలోమీటర్లు. పడి వెంటనే అణుబాంబుల కంటే లక్షల రెట్లు శక్తివంతమైన పేలుడు, భారీ అగ్నిపర్వత విస్ఫోటనలు, ప్రపంచవ్యాప్తంగా అగ్నికీలలు. ఈ సంఘటనను మాస్ ఎక్స్టింక్షన్ ఈవెంట్ అంటారు. పేలుడు వల్ల ఆకాశంలో భారీగా ధూళి, బూడిద వ్యాపించింది. సూర్యరశ్మి భూమికి చేరలేదు. ఫలితంగా మొక్కలు చనిపోయాయి. ఆహార శృంఖలం, ఫుడ్ చైన్ కూలిపోయింది. చలి పెరిగింది. ఈ పరిస్థితిని ఇంపాక్ట్ వింటర్ అంటారు. ఆహారం లేకపోవడంతో డైనోసార్లు క్రమంగా మరణించాయి. ఆస్ట్రాయిడ్ ఢీకొన్న సమయంలోనే భారతదేశ ప్రాంతంలో భారీ అగ్నిపర్వత విస్ఫోటనలు జరిగాయి. ఇవే డెక్కన్ ట్రాప్స్ అని పిలుస్తారు. ఈ విస్ఫోటనలు విషపూరిత వాయువులు విడుదల చేశాయి. వాతావరణ మార్పులకు దారితీశాయి. జీవులకు ప్రమాదకర పరిస్థితులు సృష్టించాయి. అంటే డైనోసార్లు అంతరించిపోవడానికి ఒకటి కాదు, అనేక కారణాలు కలిసి పనిచేశాయి. శాస్త్రవేత్తల ప్రకారం అన్ని డైనోసార్లు అంతరించిపోలేదు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం కొన్ని చిన్న డైనోసార్లు పక్షులుగా పరిణామం చెందాయి. అంటే నేడు మనం చూస్తున్న పక్షులు డైనోసార్ల వారసులు. ఇది పరిణామ సిద్ధాంతానికి గొప్ప ఉదాహరణ. శాస్త్రవేత్తల ప్రకారం అన్ని డైనోసార్లు అంతరించిపోలేదు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం కొన్ని చిన్న డైనోసార్లు పక్షులుగా పరిణామం చెందాయి. అంటే నేడు మనం చూస్తున్న పక్షులు డైనోసార్ల వారసులు. ఇది పరిణామ సిద్ధాంతానికి గొప్ప ఉదాహరణ.